హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద ఎకో. నేను ఏదో ఊహించుకుంటే ఇది ఎటో పోయిందబ్బా. లాగి గట్టిగా పీకో అన్నట్టుగా ఉంది. ఎకో అంటే తెలుగులో ప్రతిధ్వని. ధ్వని ఉంది కానీ ప్రతిధ్వని ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. ఇది 2008లో రిలీజ్ అయిన హాలీవుడ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. మరి ఇప్పుడు ఎందుకు తెలుగు డబ్బింగ్ చేసి తీసుకొచ్చారో తెలీదు. తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది అంటే మాత్రం ఈ తెలుగు వింటే తెలుగు కూడా చచ్చిపోద్ది. వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. ఫస్ట్లో నవ్వుకున్నా కానీ దాని తర్వాత మాత్రం చిరాకేసింది. అంత దరిద్రంగా ఉంది డబ్బింగ్. హై స్కూల్ స్టూడెంట్స్కి డబ్బింగ్ చేయమని ఇచ్చారో ఏమో మరి. రన్ టైం 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. మసాలా అయితే ఎక్కడా లేదు. మరి నాకు ఎలా అనిపించింది ఈ మూవీ చూసి క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన హీరో బాబీ రేనాల్డ్స్ ఒక హత్య కేసులో జైలుకి వెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత తన అపార్ట్మెంట్కి తిరిగి వస్తాడు. తల్లి అప్పటికే చనిపోయింది. అయితే తన ప్లాట్లో కొన్ని రకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, కొన్ని కళ్ళు వస్తుంటాయి. ఎవరో పక్కన నైబర్స్ మాట్లాడుతున్నట్లు, గొడవ పడుతున్నట్లు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న పాప కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు అక్కడ ఏముంది, ఏం జరుగుంటుంది, ఆ మిస్టరీ ఏంటి, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. టైం వేస్ట్ అంతే. బోరింగ్గా కూడా ఉంది. ద ఎకో అంటే సౌండ్ అనే ఒక మీనింగ్. స్టార్టింగ్ నుండి ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ తప్ప మరి ఇంకేం సౌండ్ కూడా లేదు. మూవీ చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ. ఎవరైనా ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసేసాం. మన తెలుగులోనే చాలా ఉన్నాయి. ఒక ఇంట్లో దెయ్యం ఉంటుంది, అక్కడ కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, తలుపులు ఊగుతూ ఉంటాయి. అన్నీ చాలా రొటీన్. ఎక్కడ ఇంట్రెస్టింగ్గా అస్సలు లేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా గెస్ట్ చేసేదే. అక్కడక్కడ కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ వచ్చినా సరే అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. ఫస్ట్ 1 hour కూడా మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్లో ఆ మిస్టరీ రివీల్ చేసింది కూడా ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అవ్వడం. ఏదో హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా సరే ఏమీ లేనట్లు అంత మజా అయితే ఏమీ ఇవ్వలేకపోయింది. ఏమాత్రం ఇంట్రెస్టింగ్ లేదు అసలు. నేను మాత్రం అస్సలు సాటిస్ఫై అవ్వలే. పాత హాలీవుడ్ మూవీస్ ఇప్పుడు ఎందుకు డబ్ చేస్తున్నారంటే తక్కువ రేటు దొరుకుతూ ఉంటాయి. కొత్త మూవీస్ చేస్తే కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్ది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇంకేదైనా సరే ఈ మధ్య కొత్త మూవీస్ చాలా బాగున్నాయి, కొన్ని వస్తున్నాయి. అవి కొంచెం డబ్ చేస్తే మాలాంటి తెలుగు డబ్బింగ్ ఫ్యాన్స్ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. మరి ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఒక్క లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్ అండ్ జై హింద్.